హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తూనే ఉంటాయి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. వీడియోకి ముందుకు వచ్చిన రిక్వెస్ట్ అంటే ఒక్కసారి ఇచ్చిన క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తూనే ఉంటాయి. నాట్ ఓన్లీ దిస్ ఐపీఎల్, ప్రతి చిన్న క్రికెట్ అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తూనే ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి మీరు చూడండి అక్కడ మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ ఉన్నాయన్నది. సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐపీఎల్ 2026లో ఆ 4 టీంలు ఏవి, ప్లే ఆఫ్స్కి వెళ్ళే 4 టీంలు ఏవి, టేబుల్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది, రసవత్తరంగా మారింది. కేకేఆర్ రేస్లో ఉంది, చెన్నై సూపర్ కింగ్స్ రేస్లో ఉంది. మ్యాథమెటికల్గా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రేస్లు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ టీం వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళ సినారీ ఒకసారి మనం చూసుకుంటే ఇప్పటి వరకు వీళ్ళు 10 మ్యాచ్ల ఆడిలు, దాంట్లో 3 గెలుచులు, 7 తోడుపెళ్ళు, ప్రస్తుతం 6 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. 4కి 4 గెలిస్తేనే మ్యాథమెటికల్గా ఛాన్స్ అయితే ఉంటుంది. లాస్ట్ దాకా చూస్తే గిట్ట అంటే లాస్ట్ మ్యాచెస్ అయిపోయాక కూడా తెలియదు, మ్యాథమెటికల్గా ఛాన్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. బట్ 4కి 4 అయితే గెలవాలే విత్ మంచి నెట్ రన్ రేట్తోని. ఇక తర్వాత టీం వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్టింగ్లో చాలా బెటర్ లాంచ్లు, బట్ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ దగ్గర నుంచి కూడా టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. వీళ్ళకి కూడా మ్యాథమెటికల్గా ఛాన్స్ ఉంది. ఇంకా వీళ్ళకి 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3కి 3 గెలవాలి విత్ హై నెట్ రన్ రేట్తోని. వీళ్ళ దగ్గర ప్రస్తుతం 8 పాయింట్స్ ఎత్తున్నాయి. సో ఇంకా 3 మ్యాచ్లు గెలిచిలనుకో 6 పాయింట్స్ ఎత్తాయి. 14 పాయింట్లతోని మేబీ మ్యాథమెటికల్గా ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి ముంబై ఇండియన్స్. ఈ సీజన్ స్టార్ట్ అయ్యక ముందు అందరూ ఏమన్నారు, ప్రతి ఒక్కరు 100లో 100 మెంబర్స్ కూడా ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా క్వాలిఫై అవుతా అన్నారు. బట్ తీరా చూసుకుంటే టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్నారు. మరి ఇప్పటికి కూడా వీళ్ళకి మ్యాథమెటికల్గా ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతం టేబుల్లో 9th ప్లేస్లో ఉంది. 10 మ్యాచ్లో 3 గెలిచిళ్ళు, వీళ్ళ దగ్గర 6 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ 4 మ్యాచ్లు గెలిస్తే వీళ్ళకి 8 పాయింట్స్ అయితే వస్తాయి. సో మొత్తం 14 పాయింట్స్తోని మ్యాథమెటికల్గా వీళ్ళకి కొంచెం ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఏదైనా జరగచ్చు క్రికెట్లో. లాస్ట్ మ్యాచ్ రకా చూస్తే ఖచ్చితంగా ఏదైనా మ్యాథమెటికల్ ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా వెళ్ళచ్చు. బట్ వీళ్ళకి ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 4 మ్యాచ్లు బిగ్ నెట్ రన్ రేట్తో గెలిస్తేనే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి కేకేఆర్. కేకేఆర్ మొత్తం లాస్ట్ 4 మ్యాచ్లు గెలిచింది. చాలా మంచిగా రాణిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసి చాలా బెటర్ రాణిస్తున్నారు. కేకేఆర్ ప్రస్తుతం టేబుల్లో చూసుకుంటే 7th ప్లేస్లో అవుతుంది. 10 మ్యాచ్లు ఆడింది, 4 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ నో రిజల్ట్గా ముగిసింది. మొత్తం వీళ్ళ దగ్గర 9 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా వీళ్ళకి 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4కి 4 గెలిస్తే గిట్ట 8 పాయింట్స్ అయితే వస్తాయి. సో 17 పాయింట్లతో వీళ్ళు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే 100% కనబడుతుంది. అన్ని మ్యాచ్లు గెలిస్తే 100% ప్లే ఆఫ్స్కి అయితే వెళ్తుంది. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర ప్రస్తుతం 10 పాయింట్స్ అయితే ఉన్నాయి. 5 మ్యాచ్లు గెలిచిలు, 5 మ్యాచ్లు తోడుపెళ్ళు 10 మ్యాచ్ల్లో. ఇంకా వీళ్ళకి 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ 4 మ్యాచ్లు గెలిస్తే గిట్ట ఈజీగా వీళ్ళైతే క్వాలిఫై అవుతారు. లేదు 4 మ్యాచ్లో 3 గెలిచినా సరిపోతుంది. బట్ నెట్ రన్ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. సో చెన్నై సూపర్ కింగ్స్ కూడా మంచి అవకాశం అయితే మనకైతే కనబడుతుంది. ఓవరాల్గా టీం కూడా చాలా బెటర్ కనబడుతుంది. బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని చాలా బెటర్ రాణిస్తున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ కూడా రేస్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు మరి క్వాలిఫై అవ్వటానికి. బట్ వీళ్ళు ఇంకా 4 మ్యాచ్లో కనీసం 3 మ్యాచ్లు గెలవాలి. 4కి 4 గెలిస్తే 100% క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ దగ్గర ప్రస్తుతం 12 పాయింట్స్ అయితే ఉన్నాయి. 10 మ్యాచ్లు 6 గెలిచిలు, 4 తోడుపెళ్ళు. అండ్ ఈరోజు మ్యాచ్ అయితే ఆడుతున్నారు రాజస్థాన్ రాయల్స్తోని. ఆ మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్ 2 టీమ్స్ కూడా.
సో ఆ మ్యాచ్ కన్నా ముందు మనం వీడియో అయితే చేస్తున్నాం. గుజరాత్ టైటన్స్ ఇంకా 4 మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి. ఆ 4టిలలో కనీసం 2 మ్యాచ్లు అయితే గెలవాలి. 2 గెలిచిలనుకో 16 పాయింట్స్తో వెళ్ళొచ్చు. 3 గెలిస్తే గిట్ట 100% క్వాలిఫై అవుతారు. 2 మ్యాచ్లు గెలిచినా కానీ నెట్ రన్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. 3 మ్యాచ్లు గెలిస్తే గిట్ట 100% క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. సో జీటీకి కూడా మంచి అవకాశం అయితే ఉంది మరి క్వాలిఫై అవ్వడానికి. ఓవరాల్ టీం కూడా చాలా బెటర్ కనబడుతుంది. బౌలింగ్లో కగిసో రబ్బడా, మొహమ్మద్ సిరాజ్ చాలా బెటర్ రాణిస్తున్నారు. బ్యాటింగ్లో కూడా టాప్ 3 చాలా బెటర్ రాణిస్తుంది. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ దగ్గర కూడా 12 పాయింట్స్ ఉన్నాయి. 10 మ్యాచ్ల్లో 6 గెలిచిళ్ళు, 4 మ్యాచ్ల ఓడిపోయిళ్ళు. నెట్ రన్ అనేది కొంచెం ప్లస్లో అయితే ఉంది. వీళ్ళకి ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4టిలలో కనీసం 2 మ్యాచ్లు గెలవాలి. నెట్ రన్ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. లేదు 4 మ్యాచ్లో 3 గెలిస్తే గిట్ట 100% క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. టాప్ 2కు వెళ్ళాలంటే ఖచ్చితంగా 4కి 4 గెలిస్తే టాప్ 2కు కూడా వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది. సో ఓవరాల్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ టీం కూడా మంచి అవకాశం అవుతుంది. బట్ టీంలో చూసుకుంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ కనబడుతుంది. బౌలింగ్లో వచ్చేసి జోఫ్రా ఆర్చర్ కన్సిస్టెంట్గా మంచిగా రాణిస్తున్నాడు. స్పిన్లో రవి బిష్ణు దగ్గర నుంచి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ నుంచి. అండ్ అదేవిధంగా బర్గర్ కూడా 2 రన్స్ ఇస్తున్నారు. బ్రిజేష్ శర్మ, తుషార్ దేశ్పాండే కూడా రన్స్ అయితే లీగ్ ఇస్తున్నారు. బ్యాటింగ్లో చూసుకుంటే ఇద్దరు ఓపెనర్స్ ఒక మ్యాచ్ మంచి రన్స్, ఒక మ్యాచ్ డిసప్పాయింట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ప్రస్తుతం టేబుల్లో చూసుకుంటే 3rd ప్లేస్లో అవుతుంది. 10 మ్యాచ్ల్లో 6 గెలిచిళ్ళు, 4 ఓడిపోయిళ్ళు. వీళ్ళు కూడా 12 పాయింట్స్తో అయితే ఉన్నారు. మొత్తం 3 టీమ్స్ ఆర్సీబీ, ఆర్ఆర్, జీటీ సేమ్ పొజిషన్లో అయితే ఉన్నారు. బట్ ఆర్సీబీ కొంచెం నెట్ రన్ రేట్ అనేది +1లో ఉంది కాబట్టి వీళ్ళైతే కొంచెం ముందున్నారని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ముగ్గురు సిచ్యువేషన్ కూడా ఒకే రకంగా మనకైతే కనబడుతుంది. మరి ఆర్సీబీ క్వాలిఫై అవుతా అంటే ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. వీళ్ళు కూడా 4 మ్యాచ్లో 2 గెలిస్తే సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళ నెట్ రన్ రేట్ కూడా చాలా ప్లేస్లో అవుతుంది. 3 గెలిస్తే గిట్ట ఇక ఏ టీంతో సంబంధం లేకుండా క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇక 4కి 4 గెలిస్తే గిట్ట టాప్ 2లో ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్లో 6 గెలిచింది, 3 అయితే ఓడిపోయింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్గా ముగిసింది కాబట్టి ఒక పాయింట్ అయితే ఎక్స్ట్రా ఉంది వీళ్ళకి. మొత్తం 13 పాయింట్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. బట్ ఓవరాల్ చూసుకుంటే లాస్ట్ 3 మ్యాచ్లు ఓడిపోయారు. సో మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మేబీ ఇక్కడ నుంచి అన్ని మ్యాచ్లు ఓడిపోయినా కానీ వీళ్ళ ఛాన్సెస్ అనేది చాలా కష్టంగా ఉంటాయి. బట్ ఒక్క మ్యాచ్ గెలిస్తే గిట్ట 15 పాయింట్స్ అయితే వస్తాయి. ఇంకా వీళ్ళకి 4 మ్యాచ్లు మిగిలినాయి. 4 మ్యాచ్లో 2 కనీసం గెలవాలి. గెలిస్తే 100% వీళ్ళు క్వాలిఫై అవుతారు. 3 గెలిస్తే గిట్ట టాప్ 2లో ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ ఓవరాల్ వీళ్ళ ఫామ్ చూసుకుంటే మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్గా కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే వీళ్ళ బౌలింగ్లో. ఇక నెక్స్ట్ టీం వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. 11 మ్యాచ్లో 7 గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది. ప్రస్తుతం 14 పాయింట్స్ అయితే ఉన్నాయి. నెట్ రన్ రేట్ కూడా చాలా ప్లస్లో అవుతుంది. ఒక్క మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది. 3 మ్యాచ్లో 1 మ్యాచ్ గెలవాలి. 2 మ్యాచ్లు గెలిస్తే టాప్ 2లో ఉండే ఛాన్స్ కూడా కనబడుతుంది. ఇక 3కి 3 గెలిస్తే గిట్ట టాప్ 1లో అయితే ఉంటుంది. బట్ ఓవరాల్ ఎస్ఆర్హెచ్ కూడా చాలా బెటర్ రాణిస్తుంది. కేకేఆర్ ఒక్క మ్యాచ్ మినహాయిస్తే గిట్ట అన్ని మ్యాచ్లు కూడా చాలా బెటర్ రాణించిళ్ళు. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో కూడా గెలిచి ఉండేది. ఎందుకంటే మనోళ్ళే టాస్ గెలిచిళ్ళు. అక్కడ గిట్ట ఫస్ట్ బౌలింగ్ చేస్తే గిట్ట ఖచ్చితంగా ఆ మ్యాచ్ కూడా గెలిచి ఉండేది. బట్ ఓవరాల్ చూసుకుంటే ఇప్పటికైతే ప్రస్తుతం ఫస్ట్ ప్లేస్లో అవుతుంది. ఒక్క మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. 2 మ్యాచ్లు గెలిస్తే గిట్ట టాప్ 2లో ఉంటుంది. ఇక 3కి 3 గెలిస్తే గిట్ట టాప్ 1లో అయితే ఉంటుంది. టాప్ 2 కోసం ఏం చేస్తే బెటర్ అయితే ఉంటుంది ఎస్ఆర్హెచ్. మంచి ఛాన్స్ అవుతుంది. 3 మ్యాచ్లో కనీసం 2 మ్యాచ్లు గెలిస్తే టాప్ 2లో అయితే ఉంటుంది. గైస్ ఓవరాల్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ఫిక్స్ అని చెప్పుకోవచ్చు ప్లే ఆఫ్స్కి. ఆర్సీబీ ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. ఇక జీటీ, ఆర్ఆర్ పంజాబ్లో ఒక్కరు వస్తారు. సిఎస్కే, కేకేఆర్ నుంచి కూడా ఒక్కరు వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. బట్ ఏదైనా జరగచ్చు. సో కాబట్టి 4 టీంలు వచ్చేసి ఎస్ఆర్హెచ్, పీబీకేఎస్, ఆర్సీబీ, ఆర్ఆర్ అనుకున్నాం ఫస్ట్ మొన్నటి రక. బట్ జీటీ, సిఎస్కే, కేకేఆర్ కూడా చాలా మంచి పోటీలు అయితే ఉన్నారు కాబట్టి
వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి ఫైట్ ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది. గైస్ మరి మీ ఒక ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. టాప్ 4లో ఉండే టీమ్స్ ఏవి, మరి ఏ టీమ్స్ క్వాలిఫై అయ్యడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, టాప్ 2లో ఏ టీమ్స్ ఉంటాయి అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.